ఈరోజు దేశవ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి సభలు జరుగుతున్నాయి. ఆయన కనుమూసి 95 సంవత్సరాలైనా ఎందుకోసం ఈరోజు భగత్ సింగ్ ను మనం గుర్తు చేసుకుంటున్నామంటే, భగత్ సింగ్ ఏ ఆశయం కోసం అయితే తన ప్రాణాలు అర్పించిండో ఆ ఆశయం ఇంకా నెరవేరలేదు. ఆయన ఆశయం స్వాతంత్రమే కాదు, ఈ దేశంలో అసమానత లేని సమాజం కావాలి, ఒడిదుడుకు లేని సమాజం కావాలి, కుల వివక్షత పోవాలి, మత విద్వేషాలు పోవాలి. ఇట్లాంటి యొక్క దూరదృష్టితో ఇది దేశానికి స్వాతంత్రం వస్తేనే చాలదు, స్వాతంత్రంతో పాటుగా ప్రజల విముక్తి కూడా కావాలని చెప్పి తాను చిన్న వయసులోనే అట్లాంటి యొక్క ఆశయం కోసం ప్రాణాలు అర్పించారు. ఈరోజు భగత్ సింగ్ ఆశయం పక్కన దారి పట్టించేట్టుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన విద్వేషాలు పెంచుతుంది. ఆయన మోడీ చెప్తున్నాడు, నేను దైవాంశ స్వరూపుని, నేను మామూలుగా అమ్మనాయన పుట్టలేదు, దేవుడే నన్ను కిందికి దింపిడని చెప్పి చెప్పుకుంటున్నాడు. అట్లాంటి ఆయన దేశంలో ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కారం చేసిండా? 12 ఏళ్ల కాలంలో మత విద్వేషాలు పెంచడం, అసమానతలు పెంచడం, అదేవిధంగా ఇతరత్ర పేదలను దోచుకొని టాటా, బిర్లా, మోహన్లాల్, గోయంకా ఇట్లాంటి వాళ్ళు ఆయన ఎమ్మడుంటున్న ఆదాని, అంబానీల ఆస్తులు కోటాను కోట్లు పెంచిన విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా ఈరోజు ఇరాన్ పైన యుద్ధం జరుగుతుంటే నోరు వేసి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కచ్చగట్టి ఈరోజు ఇరాన్ పైన యుద్ధం చేస్తుంది. భారతదేశం, ఇరాన్ ముందు నుండి కూడా స్వాతంత్ర అనంతరం దోస్తానం గల దేశాలు. మళ్ళీ ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తుందంటే అమెరికా కచ్చగట్టి చేస్తుంది, ప్రపంచాన్ని దోచుకోవడానికి చేస్తున్న అమెరికా కుట్రలో భాగంగా ఈరోజు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి మనకెందుకంటే అక్కడ యుద్ధం జరిగితే మన పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది. మీకు తెలుసు, చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో హోటళ్లు అన్ని మూతపడుతున్నాయి. అంతకుముందు అనుకున్న టిఫిన్ల ధరలు పెంచేశారు, అట్లా విమాన ఛార్జీలు పెంచారు. ఈరోజు అన్ని ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే యుద్ధం. భగత్ సింగ్ ఆ రోజే సామ్రాజ్యవాదం నశించాలని, ఏ సామ్రాజ్యవాదం అయితే తన స్వార్థం కోసం ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది అని చెప్పిండో అది ఈరోజు మన కళ్ళారా కనిపిస్తుంది. కాబట్టి భగత్ సింగ్ అంటే కేవలం ఆయన ఒక దేశ స్వాతంత్ర్యం కోసమే కాదు, ఈ దేశంలో అసమానతలు లేని సమాజం కావాలని ప్రాణాలు అర్పించారు. తను, రాజగురు, సుఖదేవ్ ముగ్గురు కలిసి పార్లమెంట్ లో బాంబులు వేశారు. మనుషులను చంపడానికో, ఆ పార్లమెంట్ సభ్యులను చంపడానికి కాదు, ఈ ప్రభుత్వానికి గడగడలాడించాలని మనుషులు లేని ప్రాంతంలో బాంబులు వేశాడు. బాంబులు వేసి పారిపోవడానికి అవకాశం ఉన్నా పారిపోలేదు, నిలబడ్డాడు. తను ఎందుకోసం బాంబులు వేసిండో గట్టిగా చెప్పిండు. కసేపటికి ఉరిదిస్తారనంగా ఆయన భయపడుకోలేదు. నా ప్రాణాలు నవ్వుతూ అర్పిస్తా, ఈ దేశ విముక్తి కోసం అర్పిస్తా అని చెప్పాడు. తను చివరిగా ఇక కసేపట్లో నీకు ఉరిదిస్తారు, నీ కోరిక ఏంటంటే ఆయన లెనిన్ జీవిత చరిత్ర, ఈ సమాజం ఎట్లా మారాలని పుస్తకాలు చదివాడు తప్ప ఎవరికి బెదరలేదు. అందుకొరకే 95 ఏళ్ళైనా ఈరోజు భగత్ సింగ్ ను గ్రామ గ్రామంలో మనం ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన త్యాగం అట్లాంటిది. కాబట్టి స్వాతంత్ర పోరాటంలో ఎందరో ప్రాణాలర్పించారు. దాంట్లో మనం భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటా అంటే వాళ్ళు ఈ సమాజం కోసం ఈ కళలు నెరవేరలేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ఈ అసమానతలకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆ పోరాటాల్లో రేవంతుల గ్రామం కూడా ముందు భాగంలో నిలబడాలని, మనం ఈ ఊర్లో జెండా ఎత్తి 45 ఏళ్ళు అవుతుంది. మేము 77, 79 ఇంటర్మీడియట్ చదివిన వనపడుతున్నాం. అక్కడ ఎస్ఎఫ్ఐతో పరిచయం అయింది, ఆ తర్వాత పార్టీతో పరిచయం అయింది. క్రమంగా ఊర్లో 4-5 శాఖ సాగేశాం. ఈరోజు గర్వించదగ్గట్టుగా కాంగ్రెస్ నిలబడ్డారు, అన్ని సంఘాలు నిలబెడుతున్నారు. ఈరోజు ఊరేగింపు చూస్తే చాలా సంతోషం అనిపించింది. మేము ఆ రోజు వేసిన విత్తనం మొలకెత్తి మహా వృక్షంగా మారింది. మనమే కాదు, చుట్టూ గ్రామాలకు కూడా విస్తరించినట్టుగా ప్రయత్నాలు చేయాలి. దానికి పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కృషి చేయాలని, అట్లా చేసే క్రమంతోనే మన భగత్ సింగ్ ఆశయాన్ని నెరవేర్చగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ